తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 11వ కీర్తన చదివిస్తారు. తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలో 11వ కీర్తన చూస్తున్నాము Amen.
మన దేవుడు ప్రభు, అద్వితీయ ప్రభు, నీవు నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ఆ ప్రభువును ప్రేమింపవలెను. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను అని నీ పొరుగు వారిని ప్రేమింపవలను. రెండవ ఆజ్ఞయు దాని వచ్చింది. వీటి మధ్య ముఖ్యమైన ఆజ్ఞ మరేది లేదు. ఆ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికీ ప్రవక్తలకు ఆధారమై ఉన్నవి. కాబట్టి మనమందరము మోకాళ్ళకి మౌనంగా మనల్ని మనము పరీక్షించుకొని పశ్చాత్తాపంతోనూ విశ్వాసంతోనూ దేవుని సమీపించినట్టు దేవుని కృపను వెతుకుదాం. ఈ సమయంలో మనమందరము తలలు వచ్చి కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరు కూడా దేవుని పరిశుద్ధ సన్నిధానంలో ఉన్నామన్న సంగతి జ్ఞాపకం చేసుకొని గడిచిన వారమంతయు తెలిసి తెలియక చేసిన తప్పిదములను దేవాలను క్షమించు అని ప్రార్థన చేస్తుందా? మన పొరుగువాని ఎడల ప్రేమయు స్నేహమును కలిగి ఉండి ఇంకను దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గమందు నడుచుకొనుచు క్రొత్త నడవడి గల వరకు చేర్చుకున్న మనము మన ప్రభువు యేసుక్రీస్తు ద్వారా ఆయనతోనే మరలా సమాధానపరచబడాలని సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపములను దీని మనసుతో ఒప్పుకుందాం. అందరం కలిసి పాపపోకోలు ప్రార్థన వినయ మనసుతో చెప్పుకుందాం. పరలోకపు తండ్రి, నీకును మా పొరుగు వారికి విరోధంగా పాపం చేస్తూ మనం ఒప్పుకొనిచున్నాము. వెలుగులో కాక చీకట్లు నడుస్తుంది. క్రీస్తు నామం పలికి దుష్టత్వం నుండి తొలగొట్టుమి మమ్మల్ని కనికరించమని నేను ప్రతిపాదనిస్తున్నాము. యేసు క్రీస్తు నిమిత్తము మా పాపములను క్షమించుము. నీ పరిశుద్ధ ఆత్మ చేత మమ్మల్ని శుద్ధీకరించుము. మా మనస్సాక్షిని జీవింపజేయము. నీ పరిశుద్ధ నామములకు మహిమ కలుగునట్లు మీ నిధులను హృదయపూర్వకంగా క్షమించి ఇప్పటి నుండి కొత్త నడవడి గల వారిపై నేను సేవించడానికి శక్తిని అనుగ్రహించుము. ఆమేన్. దేవుని గురించి కృపావాక్యములను వినము. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేయుదును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని విశ్వాసం నుంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనము పాపం లేని వారు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చిన వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకారములకు యోగ్యమైనది. ఎవడైనా పాపము లేదు చేసి ఎలా నీతిమంతుడైన యేసు ఆయనే మన పాపములకు శాంతికరమైన తమ సహోదరులను సహోదరులను క్షమించి మనస్ఫూర్తైన పశ్చాత్తాపంతోనూ నిజమైన విశ్వాసంతోనూ తన వైపున వారందరికీ పాపములను క్షమించనని తన గొప్ప కనికరను మాటించున్నాడు. ఆయన మన ప్రభు యేసుక్రీస్తు నిమిత్తము మిమ్మల్ని కనికరించి మీ పాపములన్నిటినీ క్షమించి వాటి నుండి మిమ్మల్ని విడుదల చేసి సమస్త సత్తులను మిమ్మల్ని స్థిరపరిచి బలపరిచి నిత్య జీవితం తీసుకొని వెళ్ళుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. జ్ఞానములకు మూలం కొరకైన సంగ్రహ ప్రార్థన. జ్ఞానాధారమైనటువంటి మా దేవా, సృష్టికర్తగా నీ కృపను బట్టి ప్రభువులను భయభక్తులు కలిగి ఉండి జ్ఞానములకు ప్రారంభమని నీ భయమే ప్రేమకు శాంతి సమాధానములు న్యాయం కలిగిన సమాజంలో ఏర్పరచగలని గ్రహించినట్లు అనుగ్రహించమని నీతో
పరిశుద్ధాత్మతో నిత్యము జీవించు పరిపాలించు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. స్వయంగా నిలబడండి, అందరం కలిసి లూకాసు వార్త 10వ అధ్యాయము 21వ వచనం నుండి 24వ వచనముల వరకు చదువుకుందాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 21వ వచనం నుండి 24వ వచనముల వరకు చదువుకుందాం. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పశుబాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగూ నీ దృష్టికి అనుకూలమాయను. సమస్తమును నా తండ్రి చేత నాకు అనుగ్రహింపబడి ఉన్నది. కుమారుడెవడో తండ్రి తప్ప మరెవడును ఎరుగడు. తండ్రి ఎవడో కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచ నిర్దేశించునో వాడును తప్ప మరి ఎవడును ఎరుగడని చెప్పాను. అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి, మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి. అనేక మంది ప్రవక్తలను రాజులను మీరు చూచుచున్నవి చూడకయు వినకయు ఉండిరని మీతో చెప్పుచున్నానని ఏకాంతమందు వారితో అనెను. దేవుడి వాక్యం దీవించుగాక. శుద్ధ దినమున ఈ పరిశుద్ధ ఆలయములో, ఈ పరిశుద్ధ ఆరాధనలో దేవా, నీ పరిశుద్ధ మాటలు వినాలని, నీ పరిశుద్ధ స్వరం వినాలని దేవా, విన్న నేను ఒక పరిశుద్ధమైన జీవితము దేవా నేను జీవించాలని ఆశపడించాను ప్రభు. యేసయ్యా, ఈ ఆశ నీ వాక్యమే నన్ను నాయనా మార్చగలదు, నీ స్వరం తీర్చగలదు ప్రభు. యేసు స్వామి, నువ్వు మాట్లాడతావని వచ్చాను నాయనా. నీ స్వరము దేవా నన్ను ఎంతగానో బలపరుస్తుందని, నీ మాటలు నన్ను ధైర్యపరచగలవని, నీ మాటలు నా కన్నీరు తుడగలవని దేవా, నన్ను సాతాను బంధించిన బంధకాల నుండి విడిపించగలిగినటువంటి మాటలు నీవని, స్వస్థతలో స్వస్థతని ఇవ్వగలిగినది నీ మాటలని దేవాశతో నీ పాదాల దగ్గరికి వచ్చాను. ఆయన నాతో మాట్లాడు ప్రభు, నీ స్వరం నాకు వినిపి ప్రభు. ప్రత్యేకంగా విద్యార్థులుగా ఈ దినమున ఈ మందిరంలో దేవుని ఆరాధించడానికి వచ్చిన విద్యార్థులారా, దేవా, ఈ విద్యార్థుల ఆదివారం నాడు నీ స్వరము ఒక విద్యార్థిగా బ్రతుకుతున్న నాతో మాట్లాడు దేవా అని ప్రార్థన చేసుకో. ఒక విద్యార్థిగా సాగుతున్న నా యాత్రలో దేవా, అలనాడు సొలొమోను జీవితం ద్వారా నాతో మాట్లాడు ప్రభు. సొలొమోను ఎలా జీవించాడో ఈ దినము నా ఈ నవీన యుగంలో ఒక విద్యార్థిగా నేను ఎలా బ్రతకాలో ఈ విద్యార్థుల ఆదివారం నాడు నాతో ప్రత్యేకంగా మాట్లాడితే వారిని ప్రార్థన చేసుకుందాం.
నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నీవు పలుకుతే నాకు మేలయ్యా, నీ దర్శనమే నా. ఈ పరిశుద్ధ ఆరాధనలో దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తున్న ఈ దివ్యమైన ఆరాధనలో మీతో కలిసి ఆరాధించే కృప దేవుడు దయచేసినందుకు మొట్టమొదటిగా ఈ ప్రభువుని నా రక్షకుడు అని ఆరాధిస్తున్నారో ఆ ప్రభుకు నా యొక్క నిండు కృతజ్ఞతలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ, రెండవదిగా ఈ దినము మీ మధ్యలో ఉండడానికి అయ్యగారు తాను చెప్పినట్లు పరిచయ వాక్కులలో పరిచయం చేస్తున్నప్పుడు పలికిన పరిచయ వాక్కులలో విక్టర్ అయ్య గారు కృపమ్మను దేవుడు దీవించి ఆ బిడ్డలకి, ఆ ఇరువురికి దంపతులకి ఇచ్చిన చక్కని కుమార్తె నిన్న దినమున తన జన్మదినము, ఈ దినము ఆ చిన్నారి బిడ్డ బాప్తీసాన్ని పునస్కరించుకున్నాడు. నేను మీ మధ్యలో ఉండడం జరుగుతున్నది. మరియు ఇదే సందర్భంలో ఆరాధనలో పాల్గొనడానికి, వాక్య పరిచయం చేయుటకు, చిన్నారి బిడ్డకు బాప్తిసం ఇచ్చుటకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి, స్థానిక పాస్టర్ చైర్మన్ అయిన కనకరత్నం అయ్య గారికి ప్రత్యేకంగా నా యొక్క నిండు కృతజ్ఞతలు తెలియచేస్తూ, మరియు సంఘ సెక్రటరీ, ట్రెషరర్, కమిటీ అంతటి కూడా నేను ఎంతగానో కృతజ్ఞతలు వారికి కూడా నేను చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఆరాధనలో ఐ వాంట్ టు రియలీ కంగ్రాచులేట్ విక్టర్ అండ్ కృప. విక్టర్ అయ్య గారు మరి కృపమ్మ ఇద్దరిని నేను ఆ చిన్నారి బిడ్డకు బాప్తిసము అనేటువంటిది ఆ చక్కని మన దక్షిణ ఇండియా సంఘంలో ఉన్నటువంటి 2 సంస్కారాలలో ఒకటి బాప్తిసము. అది ఆ బిడ్డకు చిన్ననాటే దానికి యోగ్యురాలుగా వారు చేయడానికి నిర్ణయించుకున్న నిర్ణయాన్ని బట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. కారణం ఎందుకు కొరకనంటే, ఎంతో మంది ఈ దినాలలో చిన్న బిడ్డలకు బాప్తిసం ఇచ్చుట సరి అయినా కాదా అని వాదిస్తున్నటువంటి, మరియు అనేక మందిని తీసుకున్నటువంటి, చిన్నప్పుడు బాప్తిసం తీసుకున్న వారిని మాయ మాటలు చెప్పి పెద్దగా అయినాక పెద్దల బాప్తిసానికి వారిని ఈడ్చుచున్నటువంటి ఈ లోకంలో ఎన్నో బోధలు, ఎంతో మంది బోధకులు బయలుదేరిన ఆ బోధలకు విక్టర్ కృప ఏమాత్రం బలి కాకుండా, నా చిన్ననాడు మా అమ్మ నాన్నలు మాకు వేసిన పునాది అది నిజమైన పునాది అని, ఏ సంఘంలో నన్ను పెంచారో, ఎలాంటి అనేకమైన బోధలకు నాకు చిన్ననాటి నుండి అమ్మ నాన్నలు అయ్యగారు బోధించారో అది నిజమైన బోధ అని నా చిన్నారి బిడ్డను ఆ గొప్ప భాగ్యానికి నేను అయోగ్యురాలుగా నేను చూడను, కానీ ఆ సంస్కారానికి నా బిడ్డ కూడా యోగ్యురాలని మీరు ఆ చిన్నారి బిడ్డను దేవుని యొక్క సన్నిధిలో ఆ బిడ్డ చిన్ననాడి యోగ్యురాలుగా చేసిన ఆ చక్కని ఆలోచన బట్టి ఐఎమ్ వెరీ వెరీ grateful to God and I appreciate you God. God bless you. ఈ దినము విద్యార్థుల ఆదివారం ఇది.
దయచేసి సంఘంలో ఎంతమంది విద్యార్థులను దయచేసి లేచి నిలబడండి. స్టూడెంట్స్ ప్లీజ్ స్టాండ్ అప్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, సండే స్కూల్ అయినా వాడు నర్సరీ అయినా కూడా విద్యార్థి, కేజీ అయినా విద్యార్థి. వెరీ గుడ్. కంగ్రాచ్యులేషన్స్ టు యు ఆల్ స్టూడెంట్స్. ఈ దినము విద్యార్థుల ఆదివారము. It is a special Sunday for you. What a great blessing. దక్షిణ ఇండియా సంఘములో ఉన్నటువంటి ఇన్ని ఆదివారాలలో సంవత్సరములో ఒక ప్రత్యేకమైన ఆదివారము మీకు కేటాయింపబడిన ఈ ఆరాధన. You should know in this church you are very special. ఈ సంఘములో దక్షిణ ఇండియా సంఘములో విద్యార్థుల ఆదివారం అనేది మీ కొరకు కేటాయించారనంటే ఈ దక్షిణ ఇండియా సంఘములో మీరు చాలా ప్రత్యేకమైన విధానం. యు ఆర్ కన్సిడర్డ్ టు బి వెరీ స్పెషల్. గనుక ఈ దినమున అయ్యగారు ఇప్పటి వరకు మీరు ఏం చేశారో కానీ కానుకలు ఈ దినము ఈ బిడ్డలు పట్టాలి. టుడే విద్యార్థులు బైబిల్ పాఠాలు కూడా ఈ బిడ్డలే చదవాలా. ఎందుకంటే విద్యార్థుల ఆదివారం కానుకలు కూడా ఈ బిడ్డలే పెట్టాలి ఈ దినం. సో ఐ వాంట్ టు కంగ్రాచులేట్ యూ చిల్డ్రన్ ఫర్ బీయింగ్ స్టూడెంట్స్. విద్యార్థులుగా ఉండడానికి కూడా దేవుని కృప ఇది. గనుక ఐ విష్ యూ ఆల్ అ బ్యూటిఫుల్ ఫ్యూచర్. దేవుడు మీ చక్కని విద్యార్థి జీవితానికి భవిష్యత్తుకి దేవుడు గొప్ప దీవెనలతో ఆశీర్వాదాలతో మిమ్మలను దీవించాలని ఆశిస్తూ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కూర్చోండి. ఈ దినము విద్యార్థులు అనగానే జీవితంలో చాలా మట్టుకు జ్ఞానం, తెలివి, జ్ఞాపక శక్తి ఇవన్నీ బిడ్డల కొరకు కావాలని కోరుకుంటున్నాం. ప్రార్థన చేయమంటే తప్పకుండా బైబిల్లో ఒక వ్యక్తిని మనము నెమరు వేసుకుంటాం. ఆ వ్యక్తి ఎవరు అంటే సొలొమోను. సొలొమోను ఎందుకు కొరకంటే విద్యార్థులకు కావాల్సింది, ఒకవేళ విద్యార్థులను మనం ఈ లోకంలో అడిగితే ఏవేవో చెప్పుకుంటారో అడుగుతున్నారంట. కానీ ఈ దినమున విద్యార్థులారా మీ జీవితాలు ఎలా ఉన్నాయో నాకు తెలియదన్నా. కానీ సొలొమోను జీవితమును ఈ దినమున మీతో దేవుడు మాట్లాడాలని ఆశిస్తున్నాను. సొలొమోను ఎలాంటి వాడనంటే ఈ యొక్క ప్రత్యేకమైన ఈ యొక్క విద్యార్థుల ఆదివారం నాడు మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం నుండి 15వ వచనం చదవబడినటువంటి ఆ భాగంలో చూసినట్లయితే అక్కడ సొలొమోను గురించి చక్కగా రాయబడినది. చాలాసార్లు విద్యార్థులు అమ్మ నాన్నకు ఎలా చూస్తానంటే, అమ్మా నీవు అవుట్డేటెడ్ అమ్మా, నాన్న నీవు చెప్పేవి ఇది స్వాతంత్రానికి ముందుకు సంబంధించింది, కానీ ఈ దినాలలోకి అది సరిపోయినటువంటి మాటలు కావమ్మా, అవి సరిపోయినటువంటివి కనుక అమ్మ నాన్న చెప్పేటువంటివి ఈనాడు విద్యార్థులకు అవి నీలో ఉంటారు. కానీ సొలొమోనుకు మాత్రము చదవబడినటువంటి ఆ యొక్క మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనము సొలొమోనుకు తన తండ్రి అయిన దావీదు కట్టడలను తాను అనుసరించిన వాడు. సొలొమోను జీవితము 1000 సంవత్సరాల క్రితము తన జీవితం. సొలొమోను అతడు ఈ దినము వ్యక్తి కాదు, లేదా 50 సంవత్సరాల క్రితం వాడు కాదు, 100 సంవత్సరాల క్రితం వాడు కాదు, 1000 సంవత్సరాల క్రితము జీవించిన వ్యక్తి. That's
ఆయనే. మీకు ప్రియులారా, క్రీస్తు వారి నామసారముగా ఈ చిన్న పాప క్రీస్తు అవయవముగాను దేవుని కుమార్తెగాను పరలోక రాజ్యములకు వారసురాలుగాను ముద్రించబడలాగున ఈ చిన్న పాపకి పరిశుద్ధ బాప్తిసం ఇచ్చినట్లే మనము దేవాలయంలో కోరుకొని ఉన్నాం. కాబట్టి పరిశుద్ధులైన వారి సువార్తలో రాయబడిన నా ప్రభువైన యేసు క్రీస్తు మాటలను విని తమ చిన్నపిల్లలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చింది. అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించి యేసు వారిని చూసి కోపపడి చిన్నపిల్లలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. చిన్న బిడ్డలే దేవుని రాజ్యము అంగీకరింపనివాడు అందులో ప్రవేశించడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులు వచ్చి ఆశీర్వదించాను. చిన్న పాపను తన ఎదుగు తీసుకొని రావాలని దేవుడు ఆజ్ఞాపించినట్లుగా తన రక్షకుడైన క్రీస్తు యొక్క మాటను మీరు ఈ సువార్త యందు తల్లిదండ్రులుగా మీరు విని ఉన్నారు. ఎట్లనగా తన చేతుల్లో వారి ఎత్తుకొని దీవించడం మీరు గ్రహించి ఉన్నారు. యేసు క్రీస్తు నిన్న నేడు ఈ యుగంలో ఈ చిన్న తల్లి మీతో కూడా దేవుని కుమార్తె అయినది. తను క్రీస్తు అవయవంగా పరలోక రాజ్యములకు వారసురాలుగా ఎదగవాలని పరిశుద్ధ బాప్తిస్మమునందు మీరు విశ్వాసుల కుటుంబంలో సంఘములను ఆయన స్థాపించి ఉన్నాడు. తల్లిదండ్రులుగా ప్రశ్నలు అడుగుతున్నప్పుడు సమాధానం చెప్పవలసిందిగా తల్లిదండ్రులని మనం చేస్తున్నాం. పిల్లలను బాప్తిస్మములకు తెచ్చువారి విధి ఏదనగా తమ పిల్లలు ఏ విశ్వాసములకు బాప్తిస్మం పొంది ఉన్నారు అది తండ్రి కుమార పరిశుద్ధాత్మ అయిన ఒక్కడే దేవుని మీరు నమ్ముచు పాపను నమ్మించడానికి ఈ బిడ్డలు తమ రక్షకుడైన క్రీస్తు తెలుసుకునేలాగా సంఘం యొక్క ఆరాధన మొదలైన పెంచబడుటకై మీరు సహాయము చేయుదురా? మీరు పరిశుద్ధాత్మల విశ్వాసమునందు స్థిరపడిన వారై ప్రభు రాక భోజనంలో పాల్పంచు దేవుని సంఘములో నిర్ధారణ పొంది సంఘ సహవాసంలో పునఃసభ్యులుగా చేరినట్లు మీరు ఇచ్చిన బిడ్డని ప్రోత్సహిస్తారా? దయచేసి సంఘం అంతా కూడా ఒక సమాధానం చెప్పాలి. మిగిలి బిడ్డలారా, మన మధ్యలో ఉన్నటువంటి చిన్న తల్లి లేదా తల్లిదండ్రుల పిల్లలందరూ క్రీస్తుకు వచ్చిన తెలివియందును ప్రేమయందును ఎదుగునందుకు క్రీస్తు సంఘం యొక్క అవయవములుగా ఈ చిన్న తల్లి పిలువబడిన పిలుపునకు నమ్మకముగా ఉంటున్నా? అందరూ పాల్గొని జీవితంలో ప్రార్థించడం సొంతం జీవితంలో కూడా ఈ బాప్తిస్మం ఇస్రాయేలు ఎలాగైతే బాప్తిస్మం పొందగా ఒక చక్కని స్వరము ఈయన ఆత్మ యొక్క మాట ఈయన నేను ఆనందిస్తున్నాను. ఏసయ్యా నువ్వు ఎలా విన్నావో ఈ చిన్న బిడ్డ బాప్తిసం పొందడానికి మీరు గుర్తుగా ఉన్నటువంటి నీటిని ఈ చిన్న చిన్న బిడ్డల దేవుడు పరిశుద్ధపరచుకుని పరిశుద్ధ జీవితం బాప్తిసం పొందడం ద్వారా బిడ్డ బ్రతుకుతున్న వారి నీటిని మీరు పరిశుద్ధపరచమని ఓ దేవా, నీ ప్రియల నామమున ప్రార్థించున్న మాకు తోడైన ఈ నీరు పాపమును కలిగి వేయకుండా ఇలాగున ఇందులో బాప్తిసం పొందువారు నిత్య జీవమును తిరిగి జన్మించులాగున ఈ నీటిని ఆశీర్వదించు. ఆమేన్.
పాటి అర్పణ వారి కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున నీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. క్రీస్తు మందులోకి నేను చేర్చుకున్నాను. ఇంతకాలంగా నీ నొసటి మీద సిలువ గుర్తు వేయించున్నాను. ఆమేన్. ఈ బిడ్డను దేవుడు దీవించున్నావున ఈ బిడ్డను ప్రత్యేకంగా దేవుడు తన బిడ్డను దీవెనతో నింపులాగున మన మంత్రము తొలగించుకొని ఈ బిడ్డను దీవెనతో సిలువబడిన క్రీస్తు విశ్వాసము ఈ బిడ్డ ఒప్పుకొనుటకు ఎన్నడూ సిగ్గుపడక ఆ బిడ్డ జీవిత కాలమంతా నమ్మకమైన సేవకులుగా నిలిచి ఉండగా ప్రభు మిమ్మల్ని ఆస్వాదించి కాపాడుగాక. ప్రభు తన ముఖమును మీతో ప్రకాశింపచేసి మీ అందు దయచేయుగాక. ప్రభు తన ముఖ కాంతిని మీ మీద ప్రకాశింపచేసి మీకు సమాధానము దయచేయుగాక. తండ్రి కుమార